ఇది క్రోధ కవచం అనే దానికి రెండవ ఎపిసోడ్ అండి. దీని కంటిన్యూషన్ క్రోధ కవచం మొదటి భాగం అయ్యాక ఇది రెండవది. స్కూల్లో ఎంతోమంది ఉన్నారు. ఆ విచక్షణ కూడా కోల్పోయింది టీచర్గా పనిచేసేటటువంటి మహతి వాళ్ళ అమ్మ. ఎందుకంటే అంత క్రోధం, అసూయ మరియు ద్వేషం ఆమెకి అరుణ మీద ఉన్నాయి. కానీ అరుణ ముందు మా అమ్మాయి కన్నా నువ్వే మంచిదనివి అంటూ పలు విధాలుగా మెచ్చుకుంటూ ఆమెని తన ఆధీనంలో తెచ్చుకుని పూర్తిగా నమ్మకం కుదిరాక వెన్నుపోటు పొడిచింది. కానీ చిన్నపిల్ల అయిన అరుణకి తెలియదు. ఆవిడ తన ముందు నటిస్తూ వెనక గొయ్యి తవ్వినట్లు. ఆవిడ ఇప్పుడు కటకటాల వెనక మగ్గుతూ ఉంది. ఇది ఇలా ఉండగా ఆమె నేరాల మీద నేరాలు చేసుకుంటూ జీవితం మొత్తం ఖైదీలాగా జైల్లో ఉండిపోయింది. ఇప్పుడు ఆమెకి 55 ఏళ్ళు వచ్చాయి. ఇంకా ఆమె జైల్లోనే ఉంది. అక్కడ కూడా తను పిల్లలకు చదువులు చెప్పుకుంటూ బాల నేరస్తుల స్కూల్లో ఉండింది. ఇప్పుడు రిటైర్ అయ్యింది. నెమ్మదిగా వయసుతో పాటు ఆవిడకి ఆ క్రోధం కూడా తగ్గి ఆమె చేసినటువంటి తప్పుడు పనితో పశ్చాత్తాపంలో పడి ప్రతిరోజు మానసికంగా కుంగిపోతూ ఉంది. అదే జైలుకి జైలర్గా వచ్చింది అరుణ. ఆ అమ్మాయి పేరు ప్రఖ్యాతలు తెలుసుకున్న మహతి వాళ్ళ అమ్మ ఆ అమ్మాయిని ఎంతో మెచ్చుగోలుగా చూసుకొని, నేను చాలా ఏళ్ల నుంచి చిన్న తప్పు ద్వారా ఈ జైల్లో ఉన్నాను. నాకు నీలాంటి కూతురు ఉంది. అది ఇప్పుడు ఎక్కడ ఉందో ఏం చేస్తుందో కూడా నాకు తెలియదు. నిన్ను చూస్తే మా అమ్మాయిలాగే ఉన్నావు. రోజు ఒక్కసారి నాకు కనిపిస్తావా అని వేడుకుంది. అరుణకి కూడా తెలీదు ఆవిడ మహతి వాళ్ళ అమ్మని. రోజులు ఇలా గడుస్తూ ఉండగా 15th ఆగస్ట్ వచ్చింది. ఆ రోజు జెండాల పండుగ. ఆ సందర్భంగా ఆ డిస్ట్రిక్ట్ కలెక్టర్ జైలుకి వచ్చారు. ఆమె పేరు ప్రఖ్యాతలు విన్న ఆమె పేరు మహతి. ఆమె అక్కడ జైలు ఖైదీలను ఉద్దేశించి నేరం అన్నది కేవలం క్రోధం, అసూయ, కసి, ద్వేషం అనే దుర్గుణాల వల్లనే జరుగుతుంది అని చెప్పింది. అందుకు నా జీవితమే ఒక ఉదాహరణ. నేను హైదరాబాద్లో డిపిఎస్ స్కూల్లో చదువుతున్నప్పుడు మా స్నేహితురాలు నేను ఇద్దరం పోటాపోటీగా చదువుకునేవాళ్ళం. కానీ మా అమ్మ మా ఇద్దరి ఆరోగ్యకరమైనటువంటి పోటీని చెడు ఉద్దేశంతో చూసి నా ఫ్రెండ్కు అన్యాయం చేసింది. ఆ అమ్మాయి పడిన బాధ నా కంటికి ఈ రోజుకి కూడా కళ్ళకు కట్టినట్లు కనబడుతూ ఉంటుంది. రాత్రి నాకు నిద్ర కూడా పట్టదు. ఆమెకి ఆ రోజు అలా జరగకుండా ఉంటే ఇప్పుడు ఆ అమ్మాయి ఎంత పెద్ద స్థానంలో ఉండేదో. తన పేరు నేనెప్పటికీ మర్చిపోలేను. సూర్యుడు ఉదయించినప్పుడు నాకు ఆమె పేరు గుర్తొస్తుంది. అదే ఆమె పేరు అరుణ. ఇప్పుడు ఎక్కడ ఉందో ఏం చేస్తుందో కూడా నాకు తెలియదు. మా అమ్మ ఆ అమ్మాయికి మత్తుమంది ఇచ్చి మా ఇంట్లో బంధించి అని గతమంతా చెప్పుకుని వచ్చింది. అదే ప్రాంగణంలో ఉన్నటువంటి మహతి వాళ్ళ అమ్మ అరుణ ఇద్దరూ విన్నారు. కలెక్టర్ స్పీచ్ ముగిసిన వెంటనే జైలరు ఆ మైక్ని అందుకుని కలెక్టర్ గారికి సెల్యూట్ చేశాక, మిస్సెస్ మహతి మేడం, ఐ యామ్ అరుణ ఆఫ్ దిస్ జైల్, వర్కింగ్ యాజ్ an jailer from last month. I want to introduce a tutor of this jail అంటూ మహతి వాళ్ళ అమ్మగారిని పరిచయం చేసింది అరుణ. మహతి వెంటనే తల్లిని గుర్తుపట్టింది. అలాగే అరుణను చూసి కూడా గుర్తుపట్టి తన తల్లి ద్వారా అరుణకు జరిగిన అన్యాయానికి క్షమాపణలు చెప్పుకుంటూ అదే స్టేజ్ మీద మహతి వాళ్ళ అమ్మ ఆమెను వేడుకున్నారు క్షమించమని. అందుకు ఆమె, మీరు చేసిన అన్యాయం ఏమీ లేదు. మహా అంటే 1 సంవత్సరం నా చదువు పోయింది, అంతేకాని నాకు జరిగిన అన్యాయం అంటూ ఏం లేదు. ఇప్పుడైనా జైలర్గా మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్నా నేను అంది. ఆంటీ ఇచ్చిన కాంపిటేటివ్ స్పిరిట్ అనే ఇన్స్పిరేషన్తో నేను ఈ ఫీల్డ్లో అడుగుపెట్టి నాలాగా మిగతా పిల్లలకి అన్యాయం చేసే వాళ్ళకి బుద్ధి చెప్పి అన్యాయం జరగకుండా ఉండడం కోసమని ఈ పోలీస్ శాఖలో జాయిన్ అయ్యాను. ఏదో ఆవేశంతో ఒక చిన్న తప్పు చేస్తే దాని నుంచి ఆంటీ
జీవితం మొత్తం నీకు మీ నాన్నకు దూరమై ఈ జైల్లో ఎంత నరకం అనుభవించారో మనిద్దరికన్నా ఆవిడే ఎక్కువ నీ మీద ప్రేమతో విచక్షణ అనేది కోల్పోయి ఈరోజు తన జీవితాన్ని కూడా కోల్పోయారు ఆవిడ. అందరూ విమర్శించడంతో ఆవిడ ఆవేశంలో ఏ నిర్ణయం తీసుకున్నారు. కానీ బాధ్యతాయుతమైన ఉద్యోగం చేస్తూ ఆంటీ అంత ఆవేశంలో ఉండడం తప్పు. అందుకని ఇప్పటి తరానికి నేను చెప్పేది ఏంటంటే పిల్లల్ని సక్రమంగా పెంచుకోవాలి. తల్లిదండ్రులే తప్పు మార్గంలో వెళ్తే పిల్లలు వెళ్లకుండా ఉంటారా? ఎన్ని ఉద్యోగాలు చేసినా పిల్లల్ని దగ్గరుండి చదివించుకోవడం, ఆలనా పాలనా చూడడం మొత్తం తల్లిదండ్రులే చూసుకోవాలి. ఇప్పుడు ఆ పిల్లలు కానీ భర్త కానీ వేరే వాళ్లతో మనల్ని పోల్చే అవసరం రాకుండా ఉంటుంది. ఆడది ఇంట గెలిచి రచ్చ గెలవాలి అంటారు. అంటే ఇంటి పనులన్నీ చక్క పెట్టుకున్నాక టైం ఉంటేనే మనం ఉద్యోగం చేసి ఇంటిని కాపాడుకోవాలి. నా కథ విన్నందుకు మీ అందరికీ ధన్యవాదాలండి. ముఖ్యంగా ఇప్పటి జనరేషన్ వాళ్ళు ఈ కథని ఒక చిన్న మెసేజ్ ఓరియంటెడ్గా తీసుకుంటే బాగుంటుందని నా ఉద్దేశం. ధన్యవాదాలు. నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయమని మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను.